హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వీళ్ళకి ఇప్పుడు February 10th నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా. మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఏంటంటే హాల్ టికెట్స్ ఉంటాయి కదా. హాల్ టికెట్స్ మనకి వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించారు. మనకి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి లాంచ్ చేశారు కదా మొన్న రీసెంట్గా. అయితే దీని గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోని వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఈ హాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇప్పుడు మనం వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అంతేకాదు మీరు పబ్లిక్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకి ప్రాక్టికల్స్ అయితే నడుస్తున్నాయి కదా. అయితే ప్రాక్టికల్స్ హాల్ టికెట్స్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఆ ప్రాసెస్ని అయితే చూద్దాము, ఓకేనా. మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఏపీ గవర్నమెంట్ అని సేవ్ చేసుకున్నాను. మీకైతే నెంబర్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి, 9553000009, ఓకేనా. జస్ట్ మీరు ఓపెన్ చేసి హాయ్ అని పెట్టండి నెంబర్కి, వెయిట్ చేయండి. చూడొచ్చు, మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి సేవను ఎంచుకోండి అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. అయితే ఇక్కడ పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి. దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. చూస్తే కనుక ఇదివరకు అయితే మనకి విద్యాసేవలు ఉండేదైతే కాదు, విద్యాసేవలు ఉండేదైతే కాదు. ఇప్పుడైతే కొత్తగా యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, విద్యాసేవలు అని పైన వచ్చింది. మీకు ఏదైనా కొత్తగా ఇలా వచ్చినాయి అనుకోండి అప్డేట్స్ పైకి వస్తాయి, ఓకేనా. విద్యాసేవలు దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, సెలెక్ట్ అయిన ఆప్షన్ BI బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2వ సంవత్సరం ప్రాక్టికల్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది చూడండి. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడొచ్చు, 1వ సంవత్సరం ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు సంవత్సరాలు ఉంటాయి కదా. ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, ఓకేనా. వాళ్ళ రోల్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేసి నెక్స్ట్ పుట్టిన తేదీ అయితే ఎంటర్ చేసి నిర్ధారించండి అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇలా ఫర్దర్గా ముందుకు వెళ్ళాల్సి అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. అయితే నాకైతే ప్రాక్టికల్గా ఏదైనా చూపిద్దాం మీకు అనుకుంటే నా చుట్టూ నా సర్కిల్ ఎవరు లేరు ఇంటర్మీడియట్ వాళ్ళు, సారీ, ఓకేనా. ఈ విధంగా అయితే మీరు ముందుకు వెళ్ళొచ్చు, ఓకేనా. మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్. మనకి ఫ్యూచర్ తీసుకురావడానికి మెయిన్ ఇదేంటంటే మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చూడండి, కాలేజీల్లో చాలామంది కాలేజ్ ఫీ పే చేయలేదని చెప్పేసి హాల్ టికెట్స్ అయితే మీకు ఇవ్వరు, ఓకేనా. చాలా వరకు కాలేజీల్లో మీరు ఫీ పే చేయలేదని చెప్పేసి హాల్ టికెట్స్ ఇవ్వకపోవడం అంటూ ఉంటాయి కదా, ఓకేనా. అలాంటి వాళ్ళకి ఇది మంచి శుభవార్తనే చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా. మీరైతే సింపుల్గా మీరు ఇక్కడ దీనిలో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరైతే ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళొచ్చు, ఓకేనా. ప్రాక్టికల్లో మీరైతే హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా ప్రాక్టికల్లో, ఓకేనా. మీరైతే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరైతే తీసుకువెళ్ళొచ్చు, ఓకేనా. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఇదే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.